మానుకు పొరుగు వాడికి తోడు పడబోయి దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి దేశమంటే మనుషులోయి దేశముపై
పాటకు అందశ్రీ గానానికి నృత్యం చేసిన బాలికలు బాలలు అందరి నిలబడాలని కోరుతున్నాను. దీనికి మరొకసారి చెప్పడంతో ఆహ్వానిస్తూ వెంటనే పిల్లలకు కోచింగ్ ఇచ్చి వీళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చినందుకు ఓలైవ్ అండ్ స్కూల్ వారికి కూడా ఒక్కసారి మనము మన తరఫున చప్పట్లతో ఆహ్వానిస్తాం. వీరికి చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతూ పోరాటానికి ఊపునిచ్చి తెలంగాణను సాధించుకున్న ఘనత తెలంగాణదే. అందులో కోసం శుభదోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును వెలిపించుటకై ఒలిగిన నరకంఠాలెన్నో ఒక రాజును వెలిపించుటకై ఒలిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో. మనకి వెల్నెస్ సెంటర్ నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మన వెల్నెస్ సెంటర్ నిజామాబాద్లో పనిచేస్తుంది. ఆ వెల్నెస్ మన యూనియన్లో జాయిన్ అయ్యారు. అది సాధారణంగా మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత నిజామాబాద్ డివిజన్ డి రాధాకిషన్ అధ్యక్షుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది. తర్వాత వి సాంబశివరావు డివిజన్ సెక్రటరీ అన్ని కూడా వేదిక మీద పిలుస్తున్నాం. అట్లానే బాబాగౌడ్ గారు ఆర్మూర్ డివిజన్ గౌరవాధ్యక్షులు, వారిని కూడా. అలాగే మనకి స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ఆ స్పాన్సర్లో ఒకరైనటువంటి శ్రీమతి శ్రీ కొమ్మినేని వెంకట సుబ్బయ్య గారి దంపతుల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామేశ్వరరావు ప్రొటెక్షన్ డే పెన్షనర్స్ డేలో మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున పడ్డది అని చెప్పారు. ఇప్పుడే ఆ ప్రమాదం నుంచి ప్రొటెక్షన్ చేయడానికి ప్రొటెక్షన్ డేగా పెన్షన్ జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ప్రేమలత గారు కూడా వచ్చేసి సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. చేశారు. 1961 నుండి 1995 వరకు 34 సంవత్సరాలు వారు మాక్లూరు, ఆర్మూరు, కామారెడ్డిలో పనిచేసి 1996 సంవత్సరాలు వారు సర్వీస్ చేసి ఉన్నారు. అలాగే వారి శ్రీమతి కొమ్మినేని రాజేశ్వరి గారు 1961 నుండి 2001 సంవత్సరం వరకు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి బయట వాళ్ళు కూడా కుర్చీలు వస్తున్నాయి. ఒక 5 minutes ఓపిక పట్టండి. అందరికీ కుర్చీలు వస్తున్నాయి కూడా వర్తించకుండా పోతాయి. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి మనకు పార్లమెంట్ లోపల చట్టం చేశారు. ఇది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాన్ని ప్రయోగించినప్పటికీ కూడా మునుముందు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తీసుకురాలేరని మనం గ్యారెంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఎన్పిఎస్ అదేవిధంగా చేశారు. న్యూ పెన్షన్స్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకొచ్చారు.
అదేవిధంగా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు 2004 తర్వాత ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సిపిఎస్ పెన్షనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దానికే ఎదుగుదల ఉంటున్నారు. అయితే ఈ పెన్షనర్స్ డే యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్తాను. దీనికోసము కీర్తి చేసినటువంటి బిఎస్ నగారా గారు, వీరు సెంట్రల్ గవర్నమెంట్ లోపల జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అప్పటికి ఉద్యోగుల 72 రోజులు ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాని యొక్క ప్రధాన ముఖ్యాంశాలు ఏంటంటే హక్కు అని, తర్వాత పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమేనని, ఇది ఎవరి దయాదాక్షిణ్యం ధర్మం కాదు, ఇది భిక్ష కాదు అని, తర్వాత పెన్షన్ రద్దు చేసే అధికారము ఏ ప్రభుత్వానికి లేదు అని, అదేవిధంగా ఆర్థిక న్యాయం చేయకుండా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అని, వారు ఈ హక్కు లేదు. దీని గురించి ఇంకా వివరంగా మన రాష్ట్ర నాయకులు చెప్తాను. అదేవిధంగా ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే 2024 తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి పదవి విరమణ ప్రయోజనాలు ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వడం లేదు. వారికి ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. జీపీఎఫ్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఎంకేజ్మెంట్ లీవ్ కానీ, ఇట్లాంటి మొదలైనటువంటి ఏ రకమైనటువంటి పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. వీటిని మనము అంటే గవర్నమెంట్ వీటిని వెంటనే విడుదల చేయాలని మన సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మార్కెటింగ్, లైబ్రరీ, స్పోర్ట్స్ అండ్ యూత్ డెవలప్ డిపార్ట్మెంట్ లోపల పనిచేసి రిటైర్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ప్రతి నెల జీతాన్ని అందుకోలేకపోతున్నారు. వారికి వచ్చినటువంటి గ్రాంట్ల మూలంగా 4-5 నెలలకు ఒకసారి వారికి పెన్షన్ రావడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. వారికి కూడా 010 నుండి పెన్షన్ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మన సంఘం తరఫున. అదేవిధంగా ఈ నగదు రహిత వైద్యం అనేటటువంటిది ఇది మనకు ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి ఈ నగదు రహిత వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా అనేకమైనటువంటి మన పెన్షనర్స్ కోరికలు చాలా ఉన్నాయి, వారి యొక్క డిమాండ్స్ బాగా ఉన్నాయి. వాటినన్నిటి మనము తర్వాత మన నాయకులు వివరిస్తారు. ఇప్పుడు మొట్టమొదటిగా మన చీఫ్ గెస్ట్ అయినటువంటి ఏవి నాగేశ్వరరావు గారు మనకు హైదరాబాద్ నుంచి వారు నేషనల్ లీడరు, మనకు ఈ సమావేశాన్ని ఉద్దేశించి విపులంగా మాట్లాడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తాము. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు హనుమంతులు గారు, అలాగే వెల్నెస్ సెంటర్ నోడల్ ఆఫీసర్ నాయకులు, ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఈ సభలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులు, శ్రేయోభిలాషులు అందరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు కార్మికుల సమాఖ్య తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ శాఖల తరఫున గౌరవాభివందనాలు తెలియజేసుకుంటూ, తమ ఆటపాటలతో అలరించినటువంటి చిన్నారులు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది వారు దేశంలోనే ఒక స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని భారత పౌరులుగా రూపుదిద్దుకోవాలని వారికి కూడా నా ఆశీర్వచనాలు తెలియజేస్తూ, తల్లులు చాలా మన జీవితాల్లో ఒక అంతర్భాగం కావాలి. పూర్వకాలంలో అలాగే ఉండేది. మీరు పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని ఏమడుగుతారంటే పెళ్లి కొడుకు తరపున పెద్దలు, అమ్మ నీకు నృత్యం వచ్చా అని అడుగుతారు. వీణ వాయిస్తావా, పాట పాడగలవా, ఈ ప్రశ్నలు ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఆ ప్రశ్నలు అదృశ్యమైపోయినాయి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరా, జీతం ఎంత,
ఏం పని చేస్తుంది? ఈ వ్యాపారాత్మకమైనటువంటి ప్రశ్నలు తప్పితే ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవసరమయ్యే వాతావరణం మాయమైపోయింది. అందుకే అందశ్రీ గారి పాట చాలా చక్కగా పాడారు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అని. అటువంటి మానవత్వం మనిషి మాయమైపోతున్నటువంటి తరుణంలో పిల్లలందరికీ ఏదో ఒక రంగంలో ఇలా లలిత కళలను కనుక మనం అలవాటు చేస్తే ఆ మాయమైపోయిన మనిషిని మళ్ళీ మనం తిరిగి పట్టు కావచ్చు. అందరం కూడా సంపదతో సంబంధం లేకుండా ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి కళలు ఉపయోగపడతాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే భావితరాలు వాళ్ళు కూడా దాన్ని పాటించాలి. ఇవాళ విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ ప్రొటెక్షన్ డే అని ఈ సభను మనం జరుపుకుంటున్నాం. విశ్రాంత ఉద్యోగులు అని మనకి పేరైతే పెట్టారు. నిజంగా అంత విశ్రాంతిగా మన జీవితాన్ని గడుపుతున్నామా? విశ్రాంత ఉద్యోగులు అంటే అర్థం ఏంటి? విశ్రాంతిగా జీవితం గడపాలి అంటే ప్రశాంతంగా జీవితం గడపాలి. తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం లేకుండా గిలగిల్లాడిపోతూ బ్రతికితే వారిని విశ్రాంత ఉద్యోగులు అని మనం అనలేము. కానీ అటువంటి వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళకి తప్ప ఈ విశ్రాంత ఉద్యోగులకు తప్ప అని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏమడుగుతున్నాం? మనం చంద్రుడిని తీసుకొచ్చి మనకి ఇమ్మని మనం అడగట్లేదు. అయ్యా మేము 30-35 సంవత్సరాలు పనిచేసాం, ఈ దేశాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకువెళ్ళడానికి మూల స్తంభాల్లాగా ఉపయోగపడ్డాం. వయసు అయిపోయింది, శక్తియుక్తులు తగ్గిపోతున్నాయి, ఇంకా మిగిలిన కాలం ప్రశాంతంగా బ్రతకడానికి అవసరమైనటువంటి కొంత పెన్షన్ ఇమ్మని అడుగుతున్నాం. ఇదే కదా చిన్న కోరిక. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 1990, 92, 93 వరకు మీరు ఒక పీరియడ్ని తీసుకుంటే కొంతవరకు ప్రశాంతంగానే గడిచింది జీవితం. ఆ తర్వాత ఒక మార్పు, ఈ మార్పు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మార్పు చోటు చేసుకుంటుంది. దానికి మనం కారణాలు అన్వేషించం. మన ప్రాబ్లం ఏంటంటే మనకి పెన్షన్ ఎందుకు సరిగ్గా అందడం లేదు, అసలు పెన్షన్లో ఇన్ని రకాల పెన్షన్లు ఎందుకు? ఈపీఎఫ్లో 1000 రూపీస్ మినిమం పెన్షన్ అంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న సమాచారం, మొత్తం 82 లక్షల మంది పెన్షనర్స్ ఈపీఎఫ్ స్కీమ్లో ఉంటే అందులో 43,000కి మన మాత్రమే 6,000 ఆ ప్రాంతంలో పెన్షన్ వస్తుంది. 6,000, 6,200. మిగిలిన 81,53,000 మంది, 57,000 మందికి 1,000 రూపాయల నుంచి 2,500, 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వాళ్ళు మరి జీవితాలు ఎలా గడపాలనేది అందరూ ఆలోచించాలి. అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు 60-65 సంవత్సరాల వయసు వచ్చేదాకా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి కార్మిక వర్గం అది. వాళ్ళకి సరైనటువంటి పెన్షన్ లేదు. పోనీ ఏదో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరితే 50% ఆఫ్ ది బేసిక్ వచ్చేది కదా అని ఆశతో చేరితే 1/1/2004 నుండి కేంద్రంలోను, 1/9/2004 నుండి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోను ఒక స్కీమ్ పెట్టేశారు, న్యూ పెన్షన్ స్కీమ్ అని. దాంట్లో సర్వీసును బట్టి మీరు ఇచ్చే కాంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని బట్టి ఒక పెన్షన్ అనేది రావచ్చు. కానీ ఆ పెన్షన్ 50% ఆఫ్ ది బేసిక్తో సమానం అంటే కానే కాదు. 50% ఆఫ్ ది బేసిక్లో మీకు ఎంత పెన్షన్ వస్తుందో దాంట్లో సగం లేకపోతే 30% మాత్రమే ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో మీకు ఒక యాక్టివిటీగా పెన్షన్ అనే పదాన్ని అదృశ్యం చేస్తున్నారు మెల్లిమెల్లిగా. ఎందుకు మాయం చేస్తున్నారు పెన్షన్ అనే పదాన్ని అంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అది అందరూ మీరు నిజంగా ఎక్కువైపోయింది మన జీవితంలో. అందుకని చరిత్ర పుస్తకాలు మనం చదవం, చరిత్ర తెలుసుకోం. అందుకే మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఇవాళ ఎక్కడున్నాం, ఇక ముందు ఎక్కడికి పోబోతున్నాం, ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలియని వాళ్ళు ఏమవుతారు? చరిత్రహీనులు అవుతారు. అంటే అజ్ఞానులు, కళ్ళుండి కూడా చూడలేని వాళ్ళు అయిపోతాం. మనకి 3వ శతాబ్దం అంటే ఒక 1700 సంవత్సరాల క్రితమే అని చెప్పి పెన్షన్ అనే పదం లేకపోయినా
వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తాన్ని అందజేయాలని చెప్పి రాజుల కాలంలోనే నిర్ణయించారు. ఇది 1700 సంవత్సరాల క్రితం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రజాస్వామ్యం మెల్లిమెల్లిగా 1950లో ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది. మీకు బేసిక్లో 33% పెన్షన్ కావాలా, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్లో మీరు ఉంటారా? అయితే చాలామంది దాదాపు నాకు నెలకి కొంత మొత్తం 1/3 ఆఫ్ మై బేసిక్ ఏదో పెన్షన్గా ఇస్తే బ్రతుకుతాం, మాకు మీరు లక్షల్లో డబ్బులు ఇచ్చినా కానీ బ్రతికే పరిస్థితి ఉండదు అని మనకంటే ఎక్కువ జ్ఞానవంతులు బుద్ధిజీవులైనటువంటి మన పెద్దవాళ్ళు పెన్షన్ కాపీ చేశారు. అప్పటి నుంచి దాన్ని మనం అనేక పోరాటాల ద్వారా, అది న్యాయ పోరాటం కావచ్చు, సంఘం ద్వారా జరిగినటువంటి పోరాటం కావచ్చు, 50% ఆఫ్ ది బేసిక్ని సాధించుకున్నాం. దాని మీద డిఏ కూడా తీసుకుంటున్నాం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ అవకాశం లభించింది. ఇంకొక పక్క పెన్షన్ లేనటువంటి కార్మికులు, అది ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా పెన్షన్ లేకుండా అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా పెన్షన్ కావాలని జరిగినటువంటి పోరాటంలో ప్రభుత్వం కాంట్రిబ్యూషన్లో 1.67% తీసి ఒక నిధిని ఏర్పాటు చేసి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కూడా వాళ్ళకి ఒక అధికరణ ద్వారా యాక్ట్లో పెట్టారు. అయితే ఆ పెన్షన్ చాలా తక్కువ. ఈపీఎఫ్లో 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్న సమయంలో చాలా పెద్ద పోరాటం చేసి మన్మోహన్ సింగ్ గారికి చెప్పాం, మినిమం 3000 ఇవ్వాలండి. నేను ఎప్పుడూ 2002 ఆ ప్రాంతంలో. ఆయన కూడా పెంచుతాను అని మాట ఇచ్చాడు, కానీ 3000 పెంచకుండా 1000 రూపాయలు మాత్రమే చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుండి ఈ రోజు వరకు రివిజన్ లేదు. ఆ 1000 రూపాయలని మనం ఏం అడుగుతున్నాం? కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి 9000 మినిమం పెన్షన్ అని చెప్పి డిసైడ్ చేసింది. 18,000 ఉద్యోగికి మినిమం అయితే పెన్షనర్కి 9,000. ఈ 9,000 అయినా వాళ్ళకి ఇవ్వడానికి మనం అడుగుతున్నాం. మినిమం పెన్షన్ ఇవ్వమంటున్నాం. మినిమం పెన్షన్ ఇవ్వడానికి కూడా మనసు రావటం లేదు మన పాలక వర్గాలకి. 2000 నుండి మనం 2000 సంవత్సరం నుంచి ఫైటింగ్ స్టార్ట్ చేస్తే ఇవాళ 2025 ఎండింగ్లో ఉండి కూడా ఈపీఎఫ్ పెన్షనర్స్ ప్రాబ్లం పోలేదు. ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి 7వ వేతన సంఘంలో మేము ఒక చక్కటి మెమరాండం తయారు చేసాం. అసలు పెన్షన్ ఎంత ఉండాలి? 50% ఆఫ్ ది బేసిక్ కరెక్టా, లేకపోతే ఇంకా ఎక్కువ రావాలా? అయితే మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలన్నీ ఒక డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా అనే దానితోనే వాళ్ళు లెక్క కట్టుతున్నారు. ఆ డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా 1957లో ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ. డాక్టర్ ఐక్రాయిడ్ అయిన న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. ఆయన ఇంకా కొంతమందిని కమిటీలో తీసుకుని మినిమం శాలరీ ఎంత ఉండాలి లెక్క కట్టాడు. 2400 క్యాలరీస్ తింటే కుర్చీలో కూర్చొని పనిచేసేవాడికి సరిపోతుంది. తట్టాపుట్టా అయితే కూలి పని చేసుకునేవాడికి 2700 క్యాలరీస్ కావాలి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2400 క్యాలరీస్కి సరిపడా జీతం, వేసుకునే బట్టలు, తర్వాత సామాజిక కార్యక్రమాలు, వీటిలన్నింటినీ లెక్కగట్టి ఒక ఫార్ములా ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇది ప్రభుత్వం ఒప్పుకుంది, కార్మిక సంఘాలు ఒప్పుకున్నాయి, యాజమాన్యాలు ఒప్పుకున్నాయి, కానీ అమలు కాలేదు. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వైరుధ్యం ఏమిటంటే అక్కడ ఉన్న 3 పార్టీలు ఒప్పుకున్న తర్వాత కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ఇంత జీతం ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవని. కానీ 1990 నుంచి డబ్బా కొట్టుకోక మొదలుపెట్టారు. ఎందుకు? మేము ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల మన దేశం రాకెట్ వేగంతో పైకి వెళ్ళిపోతుంది, మనం బ్రహ్మాండంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం అని డబ్బా కొట్టుకుంటూ డబ్బులు లేవు అని చెప్పడానికి సిగ్గుపడింది ప్రభుత్వం. అందుకని డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కొద్దిగా ముందుకు వచ్చారు. పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు, పాక్షికంగా ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 3 యూనిట్లకి జీతం ఇస్తారు. అంటే వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు.
సపోజ్ హస్బెండ్ ఎంప్లాయీ అనుకోండి, వైఫ్ని 0.8గా తీసుకున్నారు, ఇద్దరు పిల్లల్ని 0.6, 0.6 తీసుకుంటే 3 యూనిట్లు అయినాయి. ఈ 3 యూనిట్లకి సరిపడా ఆహార పదార్థాలు, వేసుకునే బట్టలు అన్నీ లెక్క కడితే ఆ మినిమం వేజెస్ అనేవి వస్తుంది. ఈ మధ్యలో కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. కేవలం ఆహార పదార్థాలు ఇవే కాదు, వాళ్ళ భారతదేశ ప్రజానీకంలో అంతర్భాగం. మీరు బయట వ్యాపారస్తులు తన పిల్లవాడికి బర్త్డే చేసుకుంటే ఉద్యోగస్తులు ఎందుకు చేసుకోకూడదు? ఈ సామాజిక కార్యక్రమాలన్నీ వాళ్ళకే ఉంటాయి, వీళ్ళకే ఉంటాయి. అందుకని మినిమం శాలరీకి ఇంకొక 25% కలిపి మీరు మినిమం వేజ్ డిసైడ్ చేయండి. ఇది కోర్టు జడ్జిమెంట్. ఆ ఫార్ములా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదండి. ఇవాళ మన దేశం ఏ పరిస్థితిలో ఉంది? ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా, జపాన్. సో మనది 4, జపాన్ 5. మనం 4వ స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు సరైనటువంటి జీతభత్యాలు ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇది ప్రాబ్లం. పెన్షన్స్ పే చేయడానికి ఎందుకు వెనకాడుతున్నావు? అసలు పెన్షన్ అనే పదం లేకుండా పే అవుట్ అని ఒక కొత్త పదం కనిపెట్టారు. ఇప్పుడు కొత్తగా యూపీఎస్ అనే ఒక స్కీమ్ పెట్టారు. ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళందరూ యూపీఎస్కి షిఫ్ట్ కావచ్చు అని చెప్పి ఆ యూపీఎస్లో పెన్షన్ అనే పదం తీసేశారు. పే అవుట్ అంటే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేదంతా కూడా పే అవుటే. ఇట్ ఈస్ నాట్ పెన్షన్. ఎందుకని పెన్షన్ అంటం లేదు? పెన్షన్ అనే పదానికి ఇప్పటికే విస్తృతమైనటువంటి నిర్వచనం ఉంది. అది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం కావచ్చు. అనేక పే కమిషన్స్లో పెన్షన్ గురించి పెద్ద చర్చ జరిగి పారాగ్రాఫ్లు రాశారు, అసలు పెన్షన్ అంటే ఏమిటి అని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అయితే పెన్షన్ ఈజ్ ఏ డిఫర్డ్ వేజ్ అన్నారు. డిఫర్డ్ వేజ్ అంటే ఏంటి? మీ జీతభత్యాలు నిర్ణయించే సమయంలో మీకు భవిష్యత్తులో పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంత మొత్తాన్ని పెన్షన్ అలవెన్స్ కింద దాచిపెట్టు, వాళ్ళకి ఇవ్వద్దు. సో తక్కువ జీతం ఇచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలి కాబట్టి ఆ మొత్తాన్ని ప్రభుత్వం గుప్తంగా ఉంచింది. అది ఒక ఫండ్ రూపంలో పెట్టుంటే మనకు తెలిసేది ఎన్ని లక్షల కోట్లు ఆ ఫండ్లో ఉండేవి. అది అలా కాకుండా ప్రభుత్వం ఆ కొంత మొత్తాన్ని గుప్త రూపంలో ఉంచింది. ఇది మీకు ఫ్యూచర్లో పెన్షన్ రూపంలో ఇవ్వాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే పెన్షన్ భారం అయిపోయింది. కొంతమంది పెద్ద మనుషులు బయలుదేరారు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చోట్ల. వాళ్ళ మీద చదువుకుని అందమైనటువంటి భాష మాట్లాడగలిగినటువంటి మేధావులు పెన్షన్ ఇస్తే భావితరాలకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి. పెన్షన్ ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మునిగిపోతుందని చెప్తున్నాడు ఇంకొక పెద్ద మనిషి. అది ఎట్లాగో నాకు అర్థం కాలేదు. భావితరాలు ఎందుకు మునిగిపోతాయో నాకు అర్థం కాలేదు. ప్రాక్టికల్గా నేను చూసింది ఏమిటంటే, ఒక రైల్వే పెన్షనర్ వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగిన తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసి అల్లుడు చనిపోయాడు. ఏమీ ఎక్కువ బెనిఫిట్స్ రాలేదు. ఒక మనవడు ఉన్నాడు, ఆయన చూసేవాళ్ళు. ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి పెన్షన్ కూడా పెద్ద ఏమీ లేదు. ఆ పెద్ద మనిషి పెన్షనర్ ఎవరైతే ఉన్నాడో రైల్వే పెన్షనరు తనకున్న కొద్దిపాటి పెన్షన్లో కూతుర్ని పోషిస్తూ మనవాడిని స్కూల్లో చదివించుకుంటూ వాడిని పెద్దవాడిని చేస్తున్నాడు. ఇది మన దేశంలో మొదలైందే కాదు, చాలా పెట్టుబడిదారీ దేశాల్లో వాళ్ళ సమస్యను అధిగమించడానికి పెన్షన్ని ఇవ్వకుండా ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో పీరియాడికల్గా 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఆర్థిక సంక్షోభం అనేది వస్తుంది. ఇది దాని నిర్మాణంలోనే ఉంది. దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి చెప్పను. ఈ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ ఇండస్ట్రీ ఓనర్లందరూ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు మమ్మల్ని ఆదుకోవాలి అని ఒత్తిడి చేస్తారు. వాళ్ళకి డబ్బులు ప్రభుత్వం ప్యాకేజెస్ రూపంలో ఇస్తుంది. దాన్ని బెయిల్అవుట్ ప్యాకేజెస్ అంటాం. 2008లో 20 లక్షల కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్యాకేజ్. ఇలా ప్రజల సొమ్ముని నష్టాల బారిన పడిన ప్రైవేట్ పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తూ ఉంది. ఇలా చూస్తూ ఉంటే ఏమైందంటే అమెరికాలో కుర్రోళ్ళు తిరగబడ్డారు. అసలు మేము 99% ఈ కార్పొరేట్లు అందరూ కలిస్తే 1% లేరు, వాళ్ళ నష్టాలకి మా డబ్బులు మీరు ఎందుకు ఇస్తారని తిరగబడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఈ విధంగా అయితే ప్రజలు తిరగబడతారు, డబ్బులు ఏదో ఒక రూపంలో ప్రైవేట్ వాళ్ళకి పుష్కలంగా తీసుకువెళ్ళి ఇవ్వాలి. అది ఎలా? చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు బుర్రలు బద్దలు కొట్టుకుని ఒక స్కీమ్ తయారు చేశారు. అదే ఏంటంటే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో మీ జీతం నుంచి 10% కట్ చేసుకుంటారు.
ప్రజల సొమ్ము కూడా ప్రభుత్వం 14% తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తుంది సెంట్రల్లో, రాష్ట్రంలో 10% వేస్తున్నట్టున్నారు. ఈ మొత్తం అంతా కలిపి ఎక్కడికి పోతుంది? షేర్ మార్కెట్లోకి ఒక చిన్న పిల్లకాలో తగ్గారు ప్రస్తుతానికి 15%. ఆ 15% అమౌంట్ షేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఏ ఇండస్ట్రీలో షేర్లు కొనాలో అక్కడ యాజమాన్యాలు నిర్ణయిస్తాయి. ఇక మన చేతుల్లో ఏముండదు. సో మన డబ్బులతో పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి షేర్ మార్కెట్ ద్వారా పుష్కలమైన నిధులు సమకూర్చేటటువంటి జీవ నది ఈ న్యూ పెన్షన్ స్కీమ్. అందుకని చెప్పి న్యూ పెన్షన్ స్కీమ్ ఎట్టి పరిస్థితుల్లో మేము రద్దు చేయవు అని చెప్పి మన ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో చెబుతున్నారు. మీరేమన్నా అవ్వండి, ఈ పెన్షన్ స్కీమ్ మాత్రం మేము తీసేసేది లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మనుషులు అక్కడ పెద్ద కార్పొరేట్ లాబీ ఉంది, వాళ్ళు చెప్పిందే వస్తుంది. కేవలం కొద్దిమంది ధనవంతుల కోసం, సంపన్న వర్గాల కోసం కోట్లాది మంది మీరు రోడ్డును పడవేయదలుచుకున్నారా? ఈ సమాధానం కనుక మీరు తెలుసుకుంటే మీకు ఉద్యమంలోకి రావాలని ఒక నాయకుడు చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరే వచ్చేస్తారు ఉద్యమంలోకి ఆటోమేటిక్గా. ఇవాళ 8వ వేతన సంఘం వేశారు. ఎందుకు కేంద్ర వేతన సంఘం గురించి చెబుతానంటే దాని ఎఫెక్ట్ రాష్ట్రాల మీద ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ మీద ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద కూడా ఉంటుంది. ఈ 8వ వేతన సంఘం వేసిన తర్వాత అది జనవరి 16వ తారీఖు నాటి అనౌన్స్ చేస్తామని. కానీ అఫీషియల్గా నోటిఫికేషన్ మొన్న నవంబర్ 3వ తారీఖు నాడు వచ్చింది. ఈ నవంబర్ 3వ తారీఖు నాడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు పే కమిషన్కి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మన బస్సు రూట్ లాగా ఫలానా బస్సు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ స్టాప్లో ఆగాలి, ఎక్కడికి వెళ్ళాలి. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వేతన సంఘం యొక్క సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి నువ్వు ఈ రూట్లో వెళ్ళాలి అని గైడ్ చేసేటటువంటివే టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్. దాంట్లో ఏం పెట్టారు అంటే 2 ప్రధానమైన కండిషన్స్ చెప్తాను మీకు. ఒకటి, దేశ ఆర్థిక పరిస్థితిని, అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ జీతభత్యాలు నిర్ణయించండి. అది ఒక కండిషన్. రెండవ కండిషన్ ఏంటంటే ఈ పెన్షనర్స్ది అన్ఫండెడ్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అన్నారు. అంటే దానికి ఎవరు ఫండింగ్ చేయరు, ఉద్యోగస్తులు కూడా లేదు, కాంట్రిబ్యూషన్స్ ఉండవు. అటువంటి పెన్షన్ను ఎంత మనకి వెల కట్టి చెప్పమని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. ఈ 2 ఎంత ప్రమాదకరమైనవో నేను మీకు చెప్తాను. కేంద్రంలో ఇది 8వ వేతన సంఘం. 6వ వేతన సంఘం నియమించినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. దాంట్లో ఏమి ఇచ్చారంటే ఈ విధంగా చెప్పలేదు. నిత్యం పెరుగుతున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్, జీవన వ్యయం, బ్రతకడానికి అవసరమయ్యేటటువంటి వస్తువులో ఉద్యోగుల యొక్క ఆకాంక్షలను కూడా మీరు పరిగణనలోకి తీసుకుని జీతభత్యాలు నిర్ణయించండి. అది 6వ వేతన సంఘంలో ఉన్న ఒక కండిషన్. 7వ వేతన సంఘంలో దీనికంటే మంచి ఆదర్శవంతమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమిటంటే ఈ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలను అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి మన దేశ పరిస్థితుల్లో ఏ విధంగా నిర్ణయించవచ్చో, అడాప్టబిలిటీ ఇన్ అవర్ కంట్రీ ఏ విధంగా నిర్ణయించుకోవచ్చో పరిశీలించండి అని ఇంకొక వాక్యం కూడా ఏం చెప్పారంటే ది బెస్ట్ అఫీషియల్ మిషనరీ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. మంచి స్వచ్ఛమైనటువంటి పరిపాలన దేశం ముందుకు పోవాలంటే బ్యాక్ బోన్, కనపడని బ్యాక్ బోన్ ఏదంటే అమలు చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళకి ఒక బెంచ్ మార్క్ కింద అంతర్జాతీయంగా ఉన్నటువంటి జీతభత్యాలను కూడా పరిశీలించి మన దేశంలో ఏ విధంగా చేయొచ్చో నిర్ణయించండి. ఇది 6వ వేతన సంఘంలో 7వ వేతన సంఘంలో వచ్చినటువంటి గైడ్ లైన్స్. 8వ వేతన సంఘంలో పరిమితి విధించారు. ఏమని? అభివృద్ధికి, సంక్షేమానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సంక్షేమం అంటే ఇవాళ 80 కోట్ల మంది ప్రజలకి బియ్యం ఇస్తున్నామని చెబుతాను సెంట్రల్ గవర్నమెంట్. దాని ఖరీదు 2 లక్షల కోట్లు ఇవ్వనివ్వండి పేద ప్రజలకి, అభ్యంతరం లేదు. అలాగే కార్పొరేట్లకి 32% నుంచి 22%కి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. దాని వలన సంవత్సరానికి 1,45,000 కోట్లు ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది.
తగ్గింది. మీరు ఈ తగ్గిన ఆదాయాన్ని మా మీద ఎందుకు అంటగడతారు? మీరు మీ కార్పొరేట్స్ మీద అమితమైన ప్రేమ ఉంది, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అను, లేకపోతే దేశాన్ని అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే కార్పొరేట్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనో మీరు చెప్తున్నారు. బాగానే ఉంది. 1,45,000 కోట్లు ప్రతి సంవత్సరం ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డ మీరు ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులు, సంపద సృష్టికర్తలు, వీళ్ళకి ఇవ్వడానికి మాత్రం రిజిడిటీ, తీవ్రంగా పరిమితులు విధించి ఇవన్నింటినీ కూడా పే కమిషన్ మీద పెట్టి సంఖ్యలు వేసేశారు. పే కమిషన్కి ఇంకా పే కమిషన్ రేపు జనవరి 1 నుంచి మొదలు పెడుతుంది. పని మొదలు పెట్టక ముందే సంఖ్యలు వేసేశారు. ఇంకా దాని నుంచి ఏం ఆశిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు? కాబట్టి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యాంబియస్ స్కీమ్స్ ఉన్నాయి. 1,000 కోట్లు ఎవరితో ఏ స్కీమ్ పెట్టినా కానీ 30,000 కోట్లు 40,000 కోట్లు అంటున్నారు. అక్కడేమో బ్రహ్మాండమైనటువంటి హ్యూజ్ అమౌంట్ మీరు అక్కడ చూపెడుతున్నారు. ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి ఏమో టెరిబుల్గా వాళ్ళకి సంఖ్యలు వేసేస్తున్నారు. వీళ్ళు మరి 4వ పెద్ద ఎకానమీగా ఎట్లా రూపుదిద్దుకుంది ఇండియా? మనం అందరం పనిచేస్తేనే రూపుదిద్దుకుంది. అంటే కష్టపడి పనిచేసి మూల స్తంభాలుగా నిలబడిన వాళ్ళందరినీనేమో పక్కకు తోసేస్తున్నారు. 4th లార్జెస్ట్ ఎకానమీని ప్రపంచంలో చెప్పుకుంటూ కార్పొరేట్ల యొక్క కడుపులు నింపుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇందాక మన పిల్లలందరూ చక్కటి పాటలు పాడారు, డాన్సులు చేశారు. ఈ కళలు పరిడమిల్లాలన్నా కళలు ఎప్పుడు పరిడమిల్లుతాయి? మన ఆటలు తీరి వాళ్ళకి చక్కటి చదువు చెప్పించి వైద్య సదుపాయాలు ఉన్నప్పుడు ఆటలు పాటలు చదువు అన్నీ బాగా ముందుకెళ్తాయి. ఆటలతో మలమల్లాడే కడుపులతో వాళ్ళు ఏం చదువుకుంటారు? వాళ్ళని మనం ఏమి డ్యాన్సులు చేయమని అడగలం వాళ్ళని? ఇవన్నీ తీరాలంటే ఆర్థిక తారతమ్యాలు తగ్గాలి. ఇవాళ రిచ్ అండ్ పూర్ మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. ఒక సర్వేలో దాదాపు ఒక నార్మల్ ధనవంతుడు, శతకోటీశ్వరుడు కూడా కాదు, చాలా మంది ధనవంతులు తమ కుటుంబాన్ని తీసుకువెళ్ళి వీకెండ్లో ఒక హోటల్లో భోజనం చేసిన ఖర్చు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్ జీతంతో సమానం. ఇది సర్వే. నిన్న ఇంకొక పోస్టింగ్ చూశాను నేను. ఈ బ్లింకిట్ అని ఒకటి స్విగ్గీ జొమాటో లాంటి ఆర్గనైజేషన్ ఉంది. ఆ బ్లింకిట్లో పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి 28 డెలివరీలు ఇచ్చాడు బాబు. 15 గంటల టైం కంటిన్యూస్గా. అంటే 15 గంటలు పనిచేశాడు 24 గంటల్లో. 15 గంటలు పనిచేస్తే ఆయనకు వచ్చినటువంటి ఆదాయం 763 రూపాయలు. 15 గంటలు అంటే దాదాపు 2 వర్కింగ్ డేస్. 8 గంటలు వేసుకున్నా కానీ 16 గంటలు కదా. ఎంత పడింది ఆయనకి? 400 పడలేదు. దానికి రెక్కలు ముక్కలు చేసుకుని పొల్యూషన్లో స్కూటర్ మీద గీమని పరిగెత్తుని మళ్ళాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంటారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితి. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే కేవలం పెన్షనర్స్ తమ యొక్క పెన్షన్ గురించే కాదు, సో తమ చుట్టూ అల్లుకుంటున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. ఏమిటి వ్యాలిడేషన్ యాక్ట్? జరిగింది ఏమిటంటే ఇది కూడా ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులే. సీనియర్ పెన్షనర్స్కి తక్కువ పెన్షను, ఆ తర్వాత రిటైర్ అయిన జూనియర్స్కి వాళ్ళకంటే తక్కువ స్కేల్లో రిటైర్ అయినటువంటి వాళ్ళకి కూడా ఎక్కువ పెన్షన్ రావడం అనేది అది మనం చేసిన తప్పు కాదు. పే కమిషన్స్ చేసే ఒక శాస్త్రీయమైనటువంటి తప్పు. అశాస్త్రీయంగా పే కమిషన్ డిసైడ్ చేస్తే ఇట్లాగే జరుగుతుంది. S28, 29 అని 2 స్కేల్స్ ఉన్నాయి 6వ వేతన సంఘంలో. S30 అనేది దానికంటే పెద్ద స్కేల్. అంటే ఇవి దాదాపు DGP ర్యాంక్ స్కేల్స్. ఇవన్నీ డైరెక్టర్ జనరల్స్, డైరెక్టర్స్ పోస్ట్లో ఉన్న స్కేల్ అని. వాళ్ళు 6వ వేతన సంఘంలో రిటైర్ 5వ వేతన సంఘంలో రిటైర్ అయ్యారు. తర్వాత 6వ వేతన సంఘంలో రిటైర్ అయినటువంటి S28, S29 ఉద్యోగులకి మెరుగైనటువంటి పెన్షన్ వస్తుంది వాళ్ళకంటే. ఇప్పుడు ఆ పెద్ద ఆఫీసర్లందరూ మళ్ళాగా బలహీనులు కాదు కదా, వాళ్ళందరూ ఒక ఫోరం పెట్టుకున్నారు. S30 స్కేల్ ఎంప్లాయీస్ ఫోరం అని పెట్టుకున్నారు, ఆఫీసర్స్ ఫోరం అని. అట్లాగే IPS ఆఫీసర్స్ కూడా అన్యాయంగా భావించి IPS ఆఫీసర్స్ ఫోరం అనేది ఇంకోటి పెట్టుకున్నారు. వాళ్ళు కోర్టులో కేసు వేశారు క్యాట్లో 2012లో. అది జడ్జిమెంట్స్ వచ్చి హైకోర్టుకు వెళ్ళింది, ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి జరిగింది అన్యాయం,
వాళ్ళ పెన్షన్తో సమానంగా వీళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చి 2012 నుంచి ఏరియర్స్ పే చేయమన్నారు. ఇప్పుడు ఆ ఏరియర్స్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఇష్టం లేదు. కొన్ని వేల కోట్లు అవుతుంది. తప్పెవరిది? 2012 నుంచి డిలే చేశారు 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. దాన్ని ఎగ్గొట్టడానికి ఏం చేశారంటే ప్రభుత్వానికి పెన్షనర్స్ని విడగొట్టే అధికారం ఉంది, ఇంతకుముందు లేదు. అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982 డిసెంబర్ 17వ తారీఖున వచ్చిన జడ్జిమెంట్ ఏమిటంటే జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు ఈ పెన్షన్ గురించి సమగ్రమైనటువంటి పరిశీలన చేశాడు. ఆ పరిశీలన ఏంటి? పెన్షనర్స్ ఎక్కడున్నా దే ఆర్ హోమోజీనియస్ అన్నాడు. అంటే వాడు ఒకటే క్లాస్. పెన్షనర్స్ మీరు విడగొట్టడానికి వీలు లేదు. ఆయన 1970లో రిటైర్ అయ్యాడా, 1980లో రిటైర్ అయ్యాడా, ఒక పే కమిషన్లో రిటైర్ అయిన వాడికి ఇంకొక పే కమిషన్లో రిటైర్ అయిన వాడికి తేడా, వీడికి ఇచ్చిన ఫిట్మెంట్ వాడికి ఇవ్వకుండా ఇట్లా మీరు డివైడ్ చేయలేరు. ఇట్ ఈస్ అగైన్స్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి అన్నింటినీ పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే పెన్షన్ అనేది మీరు ఇచ్చేది భిక్ష కాదు, దయాధర్మంతో ఇచ్చేది కాదు, అది వారికి ఉన్నటువంటి హక్కు. దశాబ్దాల తరబడి సుదీర్ఘమైనటువంటి సర్వీస్ చేసి వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ శక్తియుక్తుల నుంచి మీకు దారపోసింది. ఎందుకంటే వృద్ధాప్యంలో ప్రభుత్వం ఆదుకుంటుందని. అది కూడా డిఫర్డ్ వేజ్. మీరు వాళ్ళ వేజెస్ డిసైడ్ చేసేటప్పుడు పెన్షన్ అలవెన్స్ దాచిపెట్టారు. ఆ డిఫర్డ్ వేజ్ని పెన్షన్గా మీరు ఇవ్వాలి. డబ్బులు లేవని చెప్పి ఎగ్గొట్టడానికి వీలు లేదు. ఇది కూడా జడ్జిమెంట్లో రాశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వీళ్ళంతా దొంగ నాటకాలు ఆడతారని. అందుకని డబ్బులు లేవనే కారణం చేత పెన్షన్ ఇవ్వకుండా ఉండడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా ఆ జడ్జిమెంట్లో ఉన్నాయి. ఇప్పుడు 1972 నుండి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2025 మార్చి 25 నాడు జరిగినటువంటి చర్య ఏంటంటే పార్లమెంటు ఇవాటి నుండి రాబోయే కాలానికి ఏదైనా యాక్ట్ చేయాలి. 1972 నుంచి ఉన్న పెన్షన్ రూల్స్ అన్నింటినీ కూడా అబాలిష్ చేస్తూ ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇది కూడా సపరేట్ బిల్లు కింద తీసుకురావాలి. ఫైనాన్స్ యాక్ట్లో పార్ట్ 4 కింద పెట్టారు. ఎందుకంటే ఫైనాన్స్ బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని మీరు కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అందుకని మీరు కోర్టుకు కూడా వెళ్ళే హక్కు లేకుండా ఫైనాన్స్ బిల్లులో పొందుపరిచినటువంటి అంశం ఏమిటంటే ఒక పెన్షనర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎంత పెన్షన్ ఇవ్వాలి. ఫ్యూచర్లో ఇప్పుడు 8th పే కమిషన్లో 1 జనవరి నుంచి రిటైర్ అవుతారు అనుకోండి కొంతమంది. వాళ్ళు 8th పే కమిషన్ పరిధిలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ అది వేరు. ఆ రికమెండేషన్స్ పాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవ్వకూడదని కాదు, ఇవ్వకపోయినా సరే నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఈ అధికారాలన్నీ కూడా ప్రభుత్వానికి సంక్రమించే విధంగా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆనందంగా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు వస్తుందా మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని. ఇప్పుడు మీరు ఏ పే కమిషన్లో రిటైర్ అయ్యారు, నెక్స్ట్ పే కమిషన్ వస్తే ఆ ఫిట్మెంట్ కానీ ఆ డిఏ ఫార్ములా కానీ అది మీకు ఎన్హాన్స్డ్ బేసిక్లు కానీ కన్సాలిడేషన్ ఆఫ్ బేసిక్ కానీ మీకు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవ్వాలా వద్దనే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంది. మన మెడ మీద ఎట్లా ఖర్చు పెట్టేశారు. ఎందుకు తెచ్చారా ఈ యాక్ట్? ఇది అన్యాయం అంటే నేను ఇవ్వనని చెప్పట్లేదు కదా అంటారు, మీకు నష్టం జరగదు అంటారు. అంతేగాని మీకు ఇస్తాను అని చెప్పరు. చాలా డిప్లొమాటిక్ రిప్లైస్ పార్లమెంట్లో. మీరు నష్టపోరు అంటారు. నష్టపోరంటే ఏంటి? 31st డిసెంబర్ 2025 నాకు ఏ పెన్షన్ వస్తుందో ఇక ఫ్యూచర్లో అంతే పెన్షన్ వస్తుంది నేను చచ్చే వరకు. దాన్ని నువ్వు నష్టపోవట్లేదు కదా అంటాడు. ఇవాళ మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెట్టకుండా భద్రంగా 5 సంవత్సరాలు పెట్టుకుంటే దాని విలువ 20 రూపాయలు అయిపోతుంది. ఇవాళ 31st డిసెంబర్ నాడు నా పెన్షన్ ఒక 10,000 ఉంటే రేపు 4 సంవత్సరాల తర్వాత నేను 10,000 తీసుకెళ్తే నాకు 2-3 వేల రూపాయలు వస్తుంది కూడా రావు మార్కెట్లో. సో ది రియల్ వాల్యూ ఆఫ్ ది మనీ విల్ బి ఎరోడెడ్. నిజ వేతనం తగ్గిపోతుంది. కాబట్టి డిఏ పరిరక్షించబడాలంటే ఒక టైం పీరియాడికల్లీ పే కమిషన్ వేసినప్పుడల్లా మీ పెన్షన్ కూడా డిఏ మెర్జ్డ్ పెన్షన్ కింద బేసిక్ పెరగాలి. దాని మీద డిఏ మీకు రావాలి. లేకపోతే మనం బ్రతికే పరిస్థితి ఉండదు. మీరు అనుకోవచ్చు ఇంకా నేను ఎందుకులే అయిపోయింది కదా ఏదో వచ్చిందే తీసుకుని నేను బ్రతుకుతాను అనుకుంటే, నేను నా అనుభవం చెబుతాను. 2 సంవత్సరాల క్రితం వరకు నేను దానిమ్మ పండు విపరీతంగా కొనేవాడిని మంచిదని, ఎక్కడో చదివాను మంచిదని. ఇవాళ దానిమ్మ పండు కొనే పరిస్థితి లేదు నాకు. 2 సంవత్సరాల క్రితం 20-25 రూపాయలకు దానిమ్మకాయ వచ్చేది. ఇవాళ 50 రూపాయల నుంచి 75 రూపాయలు ఉంది రేటు
మార్కెట్లో. నా పెన్షన్ ఆ మేరకు పెరగలేదు. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళు, ఎంతో కొంత చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు రానున్న ప్రమాదాన్ని పసిగట్టి మనం ఒక్క వర్గమే ఈ సమస్యను పరిష్కరించలేదు, అందరూ కలవాలి. ఐక్య పోరాటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఐక్య పోరాటం ఈపీఎఫ్ పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళకి 1000 రూపాయలు 42 లక్షల మందికి, 2000 ఇంకొక 20 లక్షల మందికి, అట్లా 3500 4000 తప్పితే వాళ్ళకి పెద్ద పెన్షన్ లేదు. ఒక్క 42,000 మందో ఎంతమందో 6500 పెన్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా మనకంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని కూడా మనల్ని కలుపుకోవాలి. పేరు ఎందుకు పెట్టాం? తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అంటే దాంట్లో పెన్షనర్స్ ఉన్నారు, రిటైర్ అయిపోయి పెన్షన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళకే కాదు, ఈ దేశంలో కష్టపడి పనిచేసి ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన ప్రతి వాడికి కూడా ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నేను స్వార్థంతో మాట్లాడటం లేదు. నా చుట్టూ సమాజంలో ఒక్క మాడిపోయి బ్రతుకుతున్నటువంటి జీవులు నేను చూశాను. కష్టపడి వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, నాకంటే ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు, కానీ చాలా దారుణమైన పరిస్థితిలో బ్రతుకుతున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్ 41 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చదవండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వాడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది మన రాజ్యాంగంలో ఉంది. మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, వృద్ధులంటే గౌరవం లేదు. మనం ఇంత సన్మానించుకున్నాం పెద్ద మనుషుల్ని, ఎంత సంతోషపడ్డాం మనం. ఎందుకు మనం సంతోషపడుతున్నాం? సమాజంలో భాగమైనటువంటి వాళ్ళు ఎంత ఎక్కువ కాలం బ్రతికితే ఆ సమాజం అభివృద్ధి చెందినట్లు లెక్క. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందని మన ప్రభుత్వం కూడా గొప్పగా చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు మరి అమెరికాలో 90 ఏళ్ళు బ్రతుకుతున్నారని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మా ఇంట్లో ఎవరైనా 100 సంవత్సరాలు బ్రతికినట్టు ఉంటే సమాజంలో నాకు ఎంత గౌరవం. కాబట్టి ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకడాన్ని ఒక కొలమానంగా తీసుకోవాలి సమాజం యొక్క అభివృద్ధి. అంతేగాని అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి 28.5 లక్షల కోట్ల ఆస్తి, అదానీకి 26 లక్షల కోట్ల ఆస్తి ఉందని చెప్పి మనం చెప్పదలుచుకుంటూ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తే మనకేమి రాదు. ఇవాళ మధ్యతరగతి అట్లా తయారైంది. వాట్సాప్లో పోస్టింగ్స్ చూస్తున్నా నేను, అదానీ సంపద పెరగడం దేశానికి గర్వకారణమని రాసిన వాళ్ళు ఉన్నారు. అదానీ సంపద ఊరికినే పెరగలేదు, నా కడుపు మాడితే అదానీ సంపద పెరుగుతుంది అక్కడ. ఈ విషయం తెలియదు ఈయనకి. నీ సోమరా బాబు, దాంట్లో 10 రూపాయలు నీ కూడా ఉన్నాయని చెబితే అర్థం చేసుకోలేని పరిస్థితిలో నిరక్షరాస్యుడికి తెలుస్తున్నాయి, చదువుకున్న వాళ్ళకి తెలియట్లా. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు మిస్లీడ్ అవుతున్నారు. వాళ్ళు మిస్లీడ్ అవడమే కాకుండా 10 మందిని మిస్లీడ్ చేస్తున్నారండి. కాబట్టి దేశంలో ఆర్థిక తారతమ్యాలు తగ్గకపోతే ఆ సమాజం సంతోషంగా ఉండదు. సంతోషంగా లేని సమాజంలో ఎవడూ సంతోషంగా ఉండలేదు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇవాళ ధనదాహంతో చెట్లు కొట్టేస్తున్నారు, లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. భూమి కింద వదిలిపెట్టట్లా, భూమి మీద వదిలిపెట్టట్లా, ఆకాశంలో వదిలిపెట్టట్లా, జల నిక్షిప్తమైనటువంటి అనంత సంపదను దోచుకుంటున్నారు. పర్యావరణం నాశనం అవుతుంది, క్యాన్సర్ ఎక్కువ అవుతుంది, రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సంపన్నుడు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నాడు కదా. అంటే ఈ వ్యవస్థ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. దీన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ విషయాన్ని కూడా పెన్షనర్స్ అందరూ అర్థం చేసుకుని, ఎందుకంటే ఒక పెన్షనర్ అర్థం చేసుకుంటే 10 మంది మిగిలిన వాళ్ళు సమాజంలోకి అర్థమయ్యేటట్టు చెబుతారు. ఆ శక్తి ఉంది పెన్షనర్స్కి. చాలా మంది అనుకుంటారు మేము యాజిటేషన్ చేయలేము, రోడ్డు మీదకి రాలేము. మీరు శక్తి భౌతికంగా మీ శక్తియుక్తులు తగ్గి ఉండొచ్చు వయసుతో పాటు, కానీ మానసికంగా మీరెంతో బలవంతులు, జ్ఞానపరంగా మీరెంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి మేధావులు. మీరు తలుచుకుంటే సమాజంలో మార్పు వస్తుంది. కానీ మనం మాట్లాడుతుంది టీవీ సీరియల్స్ చూస్తున్నాం ఎక్కువ మంది, అందరూ కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు నేనేవాళ్ళు, మీరు చైతన్యంతో వచ్చారు, కానీ మిమ్మల్ని అంటలేదు నేను. కాబట్టి మన చైతన్యం పెరగకుండా మన కోరికలు తీరవు. ఐక్య పోరాటాలను బిల్డప్ చేసుకోకుండా మనం ఏమీ చేయలేము. ఇంకా పే కమిషన్స్ భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఎంత జీతం వస్తే న్యాయం, ఎంత జీతం రాకపోతే అన్యాయం అనేది తెలియదు. చాలామందికి తెలియదు. వాళ్ళు ఏదో కూరగాయల బేరాల్లాగా సాగుతుంటాయి అక్కడ పే కమిషన్లో కూడా. దాదాపు చాలామంది మేధావులు అనబడే నాయకులు కూడా అక్కడికి వెళ్ళి బార్గెయిన్ చేస్తా వీళ్ళు 100 రూపాయలు అడుగుతారు.
వాడు 10 రూపాయలు ఇస్తానంటాడు. ఆ 10 రూపాయలు అన్యాయం సార్ అంటాడు. అయితే 20 చేసుకో అంటాడు. వాడు 20 కూడా తక్కువ సార్ అంటాడు. 30 చేసుకో అంటాడు. డన్. రావాల్సిందంతా 100. కాబట్టి ఈ 30 ఎక్కువ తక్కువ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంది కదా. అందుకనే డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములాని మనం స్టాండర్డ్గా తీసుకుంటే మార్కెట్లో రేట్లు మీరు కనుక ఆ టేబుల్ ఒకటి ఉంది, ఒక 26 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో సింపుల్గా ఏమీ లేదు. రైస్ అన్న చోట మార్కెట్లో కిలో రైస్ ఎంత ఉంది ఆ రేట్ వేసుకోండి. అట్లాగే క్లోతింగ్, ఉప్పు, పప్పు, నూనె, మాంసం ఇవన్నీ కూడా రేట్లు మీరు మార్కెట్లో రేట్లు వేసుకుంటే మినిమం శాలరీ ఎంతో మీకు ఒక ఫిగర్ వస్తుంది. అంత మినిమం శాలరీ కనుక రాకపోతే మీకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కనుక తీయకపోతే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు 4వ వేతన సంఘంలో 750 రూపాయలు మినిమం బేసిక్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్లో. 750 అంటే ప్యూర్లు వీళ్ళందరికీ లోయర్ గ్రేడ్ మొత్తానికి. వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు, ఏదో వస్తే తీసుకుని మమ్మల్ని అడిగేవారు సార్ బాగుంది కదా అని. ఆ 750 2500కి నిర్ణయింపబడుతుంది అని ఒక న్యూస్ వచ్చింది. ఎవరో తీసుకొచ్చి అన్అఫీషియల్గా నోటీస్ బోర్డు మీద వేశారు. ఈ స్కేల్స్ అన్నీ పే కమిషన్లో ఇలా ఉండబోతున్నాయి వేయాలి. అదేంటి క్యాలిక్యులేటెడ్ లీకేజ్. గవర్నమెంట్ కూడా క్యాలిక్యులేటెడ్గా లీక్ చేస్తుంది. ఏమనుకుంటున్నారు ఉద్యోగస్తులు అని. ఈ 750 2500 చూడగానే మా గ్రూప్ 10 మంది నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్ ఎవరో వేశారు సార్ అన్అఫీషియల్గా 750 2500 అవుతుందంటే నిజమేనా సార్ అని అంటే, ఎందుకంత ఆనందపడుతున్నారా అన్నా నేను. 3.5 టైమ్స్ పెరుగుతుంది కదా సార్, ఆ బ్రహ్మాండమైన శాలరీ కదా అని ఆనందపడుతుంటే, అసలు ఇప్పుడు నీకు ఎంత వస్తుందో లెక్కేసుకున్నావు అన్నా నేను. 750 ప్లస్ డిఏ లెక్క అయిపోయా అన్న. అంతా చూస్తే వాడికి 2200 వస్తుంది. ఈ 2200 2500 అవుతుంటే వాడు ఇవన్నీ మర్చిపోయి 2500 బ్రహ్మాండమైన స్టేజ్ ద్వారా డ్యాన్స్ చేస్తాడు. కరెక్ట్ కాదు నాయన అంటే వాడిని యూట్యూబ్ దాంట్లో ఇట్లాగే ఎంప్లాయీస్ ఆడిపోసుకుంటుంటే ఒక మిత్రుడి ద్వారా నేనే వెళ్ళి మీరు చెప్తున్న చాలా తప్పు అంటే, ఎట్లా తప్పు అన్నాడు. ఇంటర్వ్యూ చేసి చూద్దామన్నా. మేమిద్దరం కూర్చున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీడర్ నేను. ఆయన క్వశ్చన్ చేయడం మొదలు పెట్టాడు. అన్నింటికీ ఓపిక జవాబు ఇచ్చాను. జవాబు ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మొత్తం డబ్బులు మీరు తినేస్తే పేదవాళ్ళ సంగతి ఏంటి అన్నాడు. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. నాకు జీతభత్యాల్లో 10% కట్టు పెట్టుకోండి, పే కమిషన్ కూడా వద్దు, నా జీతంలో కూడా 10% కట్టు పెట్టుకోండి, పేదవాళ్ళు లేకుండా చూస్తానని మీరు హామీ ఇవ్వగలరు అన్న. పేదరికాన్ని తొలగిస్తానని మీరు హామీ ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్. నా డబ్బులు తీసుకుపోయి అమ్మానికి అదానికి పెడతారు. ఆర్గ్యుమెంట్ని మాత్రం పేద ప్రజలను తీసుకొచ్చి నా ముందు నిలబెడతారా మీరు? నేను పేదవాడినే. ఇవాళ నెలకు 2 లక్షల ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఒక మాదిరి జీవితం ఉంది హైదరాబాద్లో. 2 లక్షలు ఉంటే ఒక స్కూల్ ఫీజులు కట్టడానికి పోతున్నాయి. ఎల్కేజీలో జాయిన్ చేస్తే 10 నుంచి 12 లక్షల డొనేషన్లు కడుతున్నారు చాలామంది స్కూల్స్లో. ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుంటే 50 నుంచి 60 వేలు ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. వాడికి వచ్చేది ₹1,00,000 జీతం, భార్య కూడా పనిచేస్తుంది. 2 లక్షలు వస్తే అట్లా ఈఎంఐలు కట్టకుండా ప్రశాంతత లేని జీవితం గడుపుతున్నారు. ప్రశాంతత లేని జీవితం. అందుకే 60 ఏళ్ళకి రావాల్సిన వ్యాధులన్నీ 30 ఏళ్ళకే వస్తున్నాయి. అటువంటి జీవితం మనకు వద్దండి. మనం హాయిగా బ్రతకాలి, డబ్బులు ముఖ్యం కాదు. హాయిగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, మానవ సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ బ్రతకాలి. మనవాళ్ళు వచ్చినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చే పరిస్థితిలో మనం ఉండాలి. ఇది డిగ్నిఫైడ్గా మనం బ్రతికేటటువంటి విధానం. దీన్ని మన నుంచి లాక్కోవడానికి ఎవరు ప్రయత్నించినా మొత్తం దేశంలో ఉన్న పెన్షనర్స్ అందరూ తిరగబడి పోరాటం చేస్తారు. ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల మేరకే మేము పోరాటం చేస్తాం. మాకేమీ ఆయుధాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అసంఖ్యాకంగా ఉన్నాం. 69 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంకో 1 కోటి మంది పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 82 లక్షల మంది ఈపీఎఫ్ ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్. వీళ్ళందరూ కలిసి గొంతెత్తి ఒక్కసారి అరిస్తే అల్లూరి సీతారామరాజులో డైలాగ్ గుర్తు వస్తుంది. మీరు ఒకసారి గట్టిగా ఉమ్మేస్తే వరదల్లో కొట్టుకుపోతారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి మనకు ఉన్నటువంటి శాపం ఏంటంటే, పురాణాల్లో చెప్తారు ఆంజనేయుడికి ఆయన బలం తెలియదండి. మనకు కూడా శాపం ఉంది. మన బలం మనకు తెలియదు. మనం ఏం చేయగలం? శక్తి అయిపోయింది పెన్షనర్స్ని. ఇది చాలా తప్పు.
మానసికంగా మీ అంత బలవంతులు లేరు. ఈ 5 సంవత్సరాల కాలం నుంచి నేను గమనించింది ఏంటంటే సర్వీస్లో ఉన్న యూనియన్స్ కంటే పెన్షనర్స్ బలంగా పోరాడుతున్నారు. కాబట్టి ఈ స్ఫూర్తితో మనం అందరం కూడా భవిష్యత్తులో ఒక కుటుంబం లాగా నో డివిజన్స్, పెన్షనర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అయినా, పబ్లిక్ సెక్టర్ అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, ఏ పెన్షనర్ ఈజ్ ఎ పెన్షనర్. దీంట్లో విభజించడానికి వీల్లేదు, మమ్మల్ని విడదీయడానికి వీల్లేదు. We refuse to divide ourselves. ఎవరి ఒక హోమోజీనియస్ క్లాస్ లాగా మేము బ్రతుకుతాం. ఒక సామూహిక జీవనమే మా విధానం. అది ప్రత్యేకంగా తెలంగాణ గడ్డ మీద చిన్నప్పటి నుంచి సమాజం నేర్పినటువంటి పాఠం అది. కాబట్టి తప్పకుండా మనం న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక దృఢ సంకల్పంతో పోరాటం చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. అదే మన బలహీనత. మన బలహీనత ఎక్కడంటే పోరాటం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించి ఈ పెన్షన్ ప్రొటెక్షన్ డే అనేది రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పెన్షనర్స్ డే వస్తే సంతోషపడతాను నేను. పెన్షనర్స్ ప్రొటెక్షన్ డే అంటే పెన్షన్ని ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితికి మనల్ని నెట్టుతున్నారు. అంటే మనల్ని పరిపాలిస్తున్నటువంటి విధానాలు, నేను పరిపాలకులను కూడా అంటలా, ఈ విధానాలు ఎంత క్రూరంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఇక పెన్షన్ విషయంలో మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 42 దేశాల సర్వే జరిగింది. CFA గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ అని ఉంటుంది. వాళ్ళు అంతర్జాతీయమైనటువంటి ఆర్గనైజేషన్, ఈ దేశం కూడా కాదు. 42 దేశాల్లో సర్వే చేస్తే అతి దరిద్రమైనటువంటి పెన్షన్ స్కీములు భారతదేశంలో ఉన్నాయి. 42వ ర్యాంకులో ఉన్నాం. మనకు వచ్చిన మార్కులు 100కి 43.8. అదే నెదర్లాండ్స్కి 87.6 వచ్చినాయి. డెన్మార్క్కి 81.4 వచ్చినాయి. ఇజ్రాయెల్కి 78 వచ్చినాయి. భారతదేశంలో ఉన్న పెన్షన్ స్కీమ్స్ 90% మందికి సరిపడా పెన్షన్ ఇవ్వలేని దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి కామెంట్ చేశారు ఆ ఇండెక్స్లో. మన పరిపాలనలో చేసేవాళ్ళు ఏం చెబుతున్నారు, పాలకవర్గాలు ఏం చెబుతున్నాయి, పెన్షనర్స్ వల్ల కంట్రీ ఎకానమీ మునిగిపోయే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇవాళ మన జీడిపిలో మొత్తం పెన్షన్స్ అన్ని కలిపిన, అన్ని రకాల పెన్షన్స్ కలిపిన 2% ఆఫ్ ది జీడిపి కంటే తక్కువగా ఉంది. జీడిపి ఎందుకని $4.1 ట్రిలియన్, అంటే దాదాపు ఒక 3.8 లక్షల కోట్లు. ఈ 3.8 లక్షల కోట్ల రూపాయల్లో సంపద ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. 5%, 6% జీడిపి పెరుగుతుంది. 2% ఆఫ్ ది జీడిపి కూడా పెన్షన్స్ రూపంలో పే చేయట్లా కోట్ల మందికి. ఈ పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోకపోతే కరెక్ట్గా ఉండదు. మన ధర్నాలు, పోరాటాలు మనం ఇస్తే పిలిపిస్తే మనం బహుమతులు చేస్తారని అంత బలోపేతం చేయించి మనం మన పెన్షన్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పోరాటాల్లో రానున్న పోరాటాలు రావాలని కోరుతున్నాను. మన అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్స్ అసోసియేషన్, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా యూనియన్కి అఫిలియేటెడ్ అయింది. మన పోరాటాలన్నీ కూడా ఢిల్లీ లెవెల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విశిష్టతను గుర్తించి మన వాళ్ళందరూ కూడా మన కొత్త మెంబర్ని మన యూనియన్, మన అసోసియేషన్లో జాయిన్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరి ఆశలు అడియాశలై కళను చెదిరే మనసులోన గుండె ఎదిరే బతుకు పైన సమస్యలతో సతమతమై బతుకు భారమై మిత్రులు సర్వీస్ చేసి 38 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అందులో 26 సంవత్సరాల్లో వారు పిఏగా పనిచేస్తున్నారు. వారు 31/7/2025 పదవి విరమణ పొందారు. వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ చప్పట్లతో వారి సన్మానాన్ని విస్తరించాలని కోరుతున్నాం. 87లో సర్వీస్లోకి వచ్చారు. తర్వాత వారు తహసీల్దార్గా రిటైర్ అయ్యారు. వీరి యొక్క సర్వీస్లో మొత్తం 25 సంవత్సరాలు వివిధ కలెక్టర్లకు అందరికీ పిఏగా 25 సంవత్సరాలు పిఏగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మినిస్టర్ గారికి పిఏగా పనిచేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మనం సన్మానించుకుంటున్నాం.
చప్పట్లతో వారిని స్వాగతించబోతున్నాం. పుష్పవల్లి మేడం, టీవీ లలిత మేడం వీళ్ళందరూ ముందుకు రావాలి. తర్వాత రైట్ సార్. కన్సల్టేషన్ అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంపల్లి శాఖకు సేవలు అందించి ఉన్నారు. అలాగే వారు పీడిహెచ్ఎంగా పనిచేస్తూ 30 ఏప్రిల్ 2008 రిటైర్ అయ్యారు. అలాగే వారు అక్షరగుణం అనే పత్రికలో ఆన్లైన్లో పనిచేశారు. ఈ సందర్భంగా వారిని సన్మానిస్తున్నాం. దయచేసి చప్పట్లతో వారిని స్వగ్రామం. వారు 24/7/1950 జన్మించారు. ఇప్పుడు వారు 75 సంవత్సరాల వయసు ఉంది వారికి. వారు ఆక్సిజన్ నర్సుగా పని ట్రైనింగ్ చేసి బిఎస్సి దర్పణిలో వారు మిషన్ కార్యనిర్వాహం ఉంటున్నారు. ఆరోగ్యపరంగా అక్కడ ఉన్న వారికి సేవ చేసి చిన్నపిల్లలకు నిరంతరం సేవ చేయాలని వారి యొక్క తపన. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి సూపర్వైజర్గా హెల్త్ నర్స్గా 6 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించి ఐక్యూడి ఎక్సెప్షన్ 2002లో బంగారం పథకం పొంది ఉన్నారు. వారు 2013 సంవత్సరంలో మల్లిపేటలో పనిచేసే క్రమంలో వారు సర్వీస్ రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని సన్మానం చేస్తున్నారు. తర్వాత ఉప్పు నర్సులు ఉన్నారు.